జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పటిదాకా న్యూస్ అఖండాలో మీరు చూస్తున్నటువంటి ప్రతి వార్త వెనుక ఎంతో కష్టం ఉండదు. నిజం చెప్పాలంటే ఈ ఛానల్ను నడపడం ఇప్పుడు నాకు చెప్పాలంటే చాలా భారంగా మారింది. ఎన్నోసార్లు ఛానల్ ఆపేద్దామా అనిపించినా మీలో కొంతమంది ఇచ్చేటటువంటి ధైర్యం, మీరు చూపేటటువంటి ప్రేమ నన్నైతే ఇప్పటి వరకు ముందుకు నడిపించినాయి. కానీ మన ఛానల్ బ్రతకాలన్నా లేక నేను మీకు ఇంకా మంచి సమాచారం ఇవ్వాలన్నా మీ సహాయం నాకు చాలా అవసరం. మీరు ఇచ్చేటటువంటి అది ఎంత చిన్న మొత్తమైనా సరే, అది ఎంత చిన్న మొత్తమైనా నాకు కొండంత అండ. మన ఛానల్ చెప్పాలంటే మనందరి గొంతుక. ఇది సామాన్యుల ఛానల్. దీన్ని ఆగిపోనివద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు చిన్న సహాయం చేసి మన ఛానల్ను ఆదుకోవాలని కోరుతున్నా. స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా మీరు డబ్బులు పంపొచ్చు. లేదా అక్కడే నెంబర్ ఉంటుంది, దానికి జీపే అలాగే పేటిఎం ఉన్నాయన్నమాట. వాటి ద్వారా అయినా మీరు డబ్బులు పంపొచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో ఉంటుంది అన్నమాట అకౌంట్ నెంబరు. దాని ద్వారా అయినా కూడా మీరు పంపించవచ్చు. ఒకవేళ ఏది వీలు కాకపోతే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కే వాట్సాప్ కూడా ఉంటుంది. వాట్సాప్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. కానీ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్కి సహకరించండి. ఇక్కడ యూట్యూబ్లో వచ్చేటటువంటి ఆదాయం కనీసం మన ఆఫీస్ రెంట్ కూడా సరిపోవడం లేదు. ప్రతి నెల కూడా నా మీద పడేటటువంటి ఆర్థిక భారం చెప్పాలంటే తలకాయ పని చేయకుండా చేస్తాను. ఒకవైపు ఈ కష్టం, పని ఒత్తిడి, ఇంకోవైపు ఆర్థిక భారం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నానో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని సహకరించండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, తమిళనాడు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆకాశాన్ని తాకేటటువంటి గోపురాలు, అద్భుతమైనటువంటి శిల్పకళ. ఈ విధంగా తమిళనాడు రాష్ట్రంలో వేల కొద్ది ఆలయాలు అయితే కనిపిస్తాయన్నమాట. అందుకే ఈ తమిళనాడు రాష్ట్రానికి భారతీయ ఆలయాల గడ్డ అనేటటువంటి పేరైతే వచ్చింది. అలాంటి తమిళనాడు రాజకీయ అలాగే సామాజిక ముఖ చిత్రంలో ద్రవిడవాద సిద్ధాంతానికి అలాగే మన సనాతన ధర్మానికి మధ్యన దశాబ్దాలుగా ఒక వైరుధ్యం అయితే కొనసాగుతుంది. హిందూ మతం అనేది సింపుల్ గా చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడని, ఆయన వివిధ రూపాల్లో అవతరిస్తాడని చెప్పేసి నమ్ముతాదన్నమాట. భక్తి, ధ్యానం అలాగే కర్మ సిద్ధాంతాలకు మనం అందరం కూడా ప్రాధాన్యత అయితే ఇస్తాం. కానీ ఈ ద్రవిడ సిద్ధాంతం మాత్రం ప్రాథమికంగా నాస్తికవాదం అలాగే హేతువాదం పైన నిలుస్తాదన్నమాట. దేవుడిని నమ్మేవాడు మూర్ఖుడు అనేది పెరియార్ ప్రసిద్ధ నినాదం. చూడండి, అంటే దేవుడిని నమ్మేవాళ్ళంతా మూర్ఖులంట. వీళ్ళు మరి అపరమేధావులు, వీళ్ళంతా కూడా ఈశ్వర శాస్త్రవేత్తలు కదా వీళ్ళంతా. కాదులే, చంద్రుడి మీద తొలిగా అడుగు పెట్టింది ఇది వీళ్ళ జాతి వాళ్ళే. అవునా కాదు? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. కానీ ఈ ద్రవిడవాద సిద్ధాంతాలను ఫాలో అయ్యే వాళ్ళలో దాదాపు అందరూ కూడా క్రిస్టియన్లేనమాట. అంటే ఒక పక్కన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఇంకొక పక్కన ద్రవిడవాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలో పైకి హిందువులమని చెప్పి రిజర్వేషన్లు దొబ్బుతూ లోపల మాత్రం క్రిస్టియానిటీను ఏ విధంగా అయితే ఆచరిస్తూ ఉంటారో వీళ్ళు కూడా అచ్చం అలాగే అన్నమాట. ఇక ఈ ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టుకు వచ్చిందే డిఎంకే పార్టీ. ఈ డిఎంకే పార్టీ పచ్చి హిందూ వ్యతిరేక పార్టీ. నీకు ఎదురుగా ఒక పాము అలాగే ఒక హిందూ గనక వస్తే ముందుగా పామును వదిలేసి హిందూనే చంపమనేటటువంటి పెరియార్ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి పార్టీనే ఈ డిఎంకే పార్టీ. మీరు నన్ను అడగవచ్చు, అరే డిఎంకే పార్టీలో కూడా కొంతమంది హిందువులు ఉన్నారు కదా, బొట్లు పెట్టుకుంటా ఉంటారు, వాళ్ళు కూడా గుళ్ళు పోతూ ఉంటారు, గోపురాలు పోతూ ఉంటారు, మరి వాళ్ళకి ఇదంతా తెలియదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. వాళ్ళు హిందువులు కాదు నాయనా, వాళ్ళంతా కూడా సూడో సెక్యులర్లు. మామూలుగా దేవుళ్ళ కాడికి పోతారు, దండాలు పెట్టుకుంటారు, కానీ వాళ్ళలో ఆ హిందుత్వ భావజాలం అనేది ఉండదు. అర్థమవుతుందా? నేను హిందువును అని చెప్పేసి వాళ్ళు ఏ మాత్రం కూడా ఫీల్ అవ్వరు అన్నమాట. అంతే. ఏంటంటే దేవుడు వరం ఇవ్వడు లేదా దేవుడు కోరిక తీర్చడు అంటే ఇలాంటి గలీజము నా కొడుకులు గుళ్ళు కూడా బారు. అర్థమవుతుందా? ఇంతకంటే వీళ్ళ గురించి చెప్పడానికి ఏ మాట కూడా లేదు. సరే, హిందువులు అన్న పేరు వింటేనే ఈ పార్టీకి కానీ లేదా ఈ పార్టీ నాయకులకు కానీ చెప్పాలంటే వాళ్ళంతా కూడా మంట. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా హిందూ వ్యతిరేక భావాలతో పుట్టుకొచ్చేటువంటి పార్టీనే ఈ డిఎంకే పార్టీ. అయితే తమిళనాడులో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలోని హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖ పరిధిలో అయితే ఉన్నాయన్నమాట. దీంతో గత కొన్నేళ్లుగా ఆక్రమణల తొలగింపు పేరుతో వందలాది చిన్న అలాగే పురాతన ఆలయాలను ఈ స్టాలిన్ ప్రభుత్వం అయితే కూల్చేస్తుంది. చూడండి, ఆక్రమణలా కాదు, ఎవరి దేశంలో ఏవి ఆక్రమించారు వాళ్ళంతా కూడా. ఎవరి దేశంలో ఆక్రమించి గుళ్ళు కట్టారు, ఎవరి దేశంలో ఆక్రమించి గోపురాలు కట్టారు అంటాలే. ఏం రన్నాయన చూడండి, ముందు మనకు సిగ్గుంటే మనకు లజ్జ ఉంటే ఇట్టన్నీ కూడా జరగవు. మనోడు నోట్లు ఇచ్చినాయి కదా, వాళ్ళు అధికారం లేకపోయింది. అంతేనా కాదా? ఆలయ ఆదాయాన్ని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు కానీ
శిథిలావస్థకు చేరినటువంటి వేలాది ఆలయాల పునరుద్ధరణను వీళ్ళంతా కూడా మర్చిపోతారు. అందుకే తమిళనాడు రాష్ట్రంలో ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమం ఇప్పుడు బలంగా పుంజుకుంటుంది. అయితే ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల నగారా అయితే మోగిందనమాట. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వచ్చే నెల 23వ తారీఖున తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. గత 5 ఏళ్ల నుంచి తమిళనాడును పరిపాలించినటువంటి డిఎంకే ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేక విధానాలను అయితే అనుసరిస్తుందన్నమాట. పైగా హిందూ మతాన్ని ఒక డెంగ్యూ వ్యాధితోనూ అలాగే మలేరియాతోనూ ఈ విధంగా పోలుస్తా హిందూ మతాన్ని అంతం చేస్తామని ఈ డిఎంకే నాయకులు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేందుకు ఈ స్టాలిన్ కుమారుడు ఎవరు స్టాలిన్ పుత్రత్వము ఉదయనిధి స్టాలిన్ ఎన్ని మాటలు మాట్లాడాలా మన సనాతన ధర్మం గురించి, అవునా కాదా? దీంతో తమిళనాట ఇక హిందువులందరిలో కూడా ఐకమత్యం అనేది మొదలైందనమాట. ఇక ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి బాధ్యతలను దేవాలయ పూజారులే తీసుకోవడం చాలా అంటే చాలా గొప్ప విషయం. అసలు వింటా ఉంటేనే ఇది ఒక అద్భుతం అనిపిస్తుంది. ఇప్పుడు జరగాల్సింది ఇదే, కావాల్సింది ఇదే. ఈ సందర్భంగా తిరువన్నామలై కేంద్రంగా ఓ కీలక సమావేశం జరిగిందనమాట. హిందూ చైతన్యం ఓట్ల రూపంలోకి మారే విధంగా ఓ ప్రయత్నం అయితే జరిగింది. ఇంతకంటే కావాల్సింది ఏమన్నా ఉండదా? మన హిందువుల బతుకులు బాగుపడాలన్నా, మన సనాతన ధర్మం ఎల్లకాలం సృష్టించేంత వరకు ఉండాలన్నా కాదు, ఈ భారతదేశం బాగుండాలన్నా, మన దేశ భవిష్యత్తు బాగుండాలన్నా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇదే. హిందూ చైతన్యం అనేది ఓట్ల రూపంలోకి మారాలా. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే హిందువుల డిమాండ్లు నెరవేర్చే విధంగా ఉండాల్సిందేనని చెప్పేసి తేల్చి చెప్పినారు. అలాంటి వాళ్ళే రాబోయే ఎన్నికల్లో హిందువుల ఓట్లు పొందడానికి అర్హత పొందుతారని చెప్పేసి ఈ సమావేశం ఖచ్చితంగా ప్రకటించింది. పూజారీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే జరిగింది. హిందువుల హక్కులను తిరిగి పొందడం అనేటటువంటి థీమ్తో ఈ సమావేశం జరిగిందనమాట. ఈ సమావేశానికి సమాఖ్య అధ్యక్షుడు రాజా, అలాగే అఖిల భారత సాధు సంఘం వ్యవస్థాపకులు రామానంద స్వామిగల్, అలాగే విహెచ్పి దక్షిణ భారత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాను మాల్యన్, అలాగే మన్నార్గుడి సీర్ రామానుజ చందలంగారజీర్ తదితరులు అయితే పాల్గొన్నారు. హిందూ ఆలయాల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అసలు ప్రభుత్వానికి మన ఆలయాలపైన నియంత్రణ అనేది ఎందుకు ఉండాలని చెప్పేసి ఈ తమిళనాడు పూజారుల సమాఖ్య అధ్యక్షుడు రాజా అయితే గర్జించారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను చూస్తే ఏ హిందూకైనా కూడా రక్తం మరగాల్సిందే. తిరుపురం కొండరం కార్తీక దీపం వెలిగింపు విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడం, అలాగే వాటిని గౌరవించడం ప్రభుత్వం యొక్క విధి. అంతేనా కాదా? ప్రభుత్వం అనేది కోర్టు ఆదేశాలను పాటించాలి కదా తూచా తప్పకుండా. కానీ ఈ స్టాలిన్ ప్రభుత్వం అలా చేయకుండా హిందువుల హక్కులను కాలరాసే విధంగా ఈ స్టాలిన్ ప్రభుత్వం ఏది అక్కడ దీపాన్ని వెలిగించకూడదని చెప్పేసి అప్పీలు కూడా వెళ్ళిందని ఆయన అయితే మండిపడినారు. అంతేకాకుండా డిఎంకే ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. అసలేంది అక్కడ హిందువులందరూ కూడా పోతే కార్తీక దీపం వెలిగించేదానికి వాళ్ళ మీద దాడి కూడా చేసింది ఈ స్టాలిన్ ప్రభుత్వం. ఎట్లా మర్చిపోతాము? ఎట్లా మర్చిపోవాలా? దేవుడి దర్శనానికి ఎలాంటి రుసుము లేకుండా భక్తులందరినీ కూడా అనుమతించాల్సింది పోయి ఇప్పుడు టికెట్ల రూపంలో భారీగా ఛార్జీలు వసూలు చేస్తుందని, దీనివల్ల కేవలం ధనవంతులకు మాత్రమే ఈ దైవ దర్శనం దొరికే పరిస్థితి ఏర్పడిందని, అలాగే పేదలైనటువంటి భక్తులకు దర్శనం అనేది సుదూర కలగానే మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉందని ఆయన అయితే హెచ్చరించారు. అందుకే దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలని చెప్పేసి పట్టుబట్టారన్నమాట. చట్టం ముందు అందరూ కూడా సమానమే అని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వం నేడు హిందువులను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని తానుమాల్యను మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి విదేశీ శక్తులు మన భారతదేశంలో మత మార్పులను చురుగ్గా ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల్లోకి మారిన వాళ్ళకు కూడా ప్రభుత్వం రిజర్వేషన్ ప్రయోజనాలు ఇస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. వీటన్నింటినీ వ్యతిరేకించే వాళ్ళకే, అలాగే మా హిందువుల డిమాండ్లను అంగీకరించే వాళ్ళకే రాబోయే ఎన్నికల్లో మా ఓట్లు లభిస్తాయని ఆయన ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో 11 ముఖ్యమైన తీర్మానాలను అయితే ఆమోదించారు. సంస్కృతం వచ్చిన వారిని, అలాగే వేదాలు పఠించిన వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించాలని, ఆలయ ఆస్తులను తిరిగి ఆలయాలకే అప్పగించాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే ఆలయ భూములను కేవలం హిందువులకు మాత్రమే కౌలుకి ఇవ్వాలని, సనాతన ధర్మం పైన దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళనే ధర్మకర్తలుగా నియమించాలని చెప్పి స్పష్టం చేశారు. అలాగే ఆలయాల ఆదాయాన్ని కేవలం వాటి అభివృద్ధి కోసమే వాడాలని, గ్రామాల్లోని పూజారులకు కనీసం 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని చెప్పేసి సభ అయితే తీర్మానించింది. ఇక ఈ డిమాండ్లను డిఎంకే కూటమి కాకుండా, అంటే ఇక్కడ డిఎంకే కూటమి అంటే ఎవరు? ఇప్పుడు ఇండి కూటమి అన్నమాట. ఆ కూటమి కాకుండా మరే పార్టీ అయితే వ్రాతపూర్వకంగా హామీ ఇస్తాదో వాళ్ళకే ఓటు వేసే విధంగా తమిళనాడు పూజారుల సంఘం ప్రచారం అయితే చేస్తుంది.
ఇది నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇలాంటి చైతన్యం, ఐక్యత మన తెలుగు రాష్ట్రాల పూజారుల్లోనూ అలాగే మన హిందూ సమాజంలో కూడా రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి. మన ఆలయాలను మనమే కాపాడుకోవాలా, మన హక్కుల కోసం మనమే పోరాడాలా. మిత్రులారా, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన ఆలయాల మనుగడ కోసం, మన ధర్మరక్షణ కోసం తమిళనాట పూజారులు చేస్తున్నటువంటి ఈ పోరాటం ప్రతి హిందువును కూడా ఆలోచింపజేయాలా. రాజకీయాల కంటే ధర్మమే మిన్నా అని చాటి చెప్తున్న వాళ్ళ చైతన్యం నిజంగా అభినందనీయం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలని మీరు గనక కోరుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా షేర్ చేయండి. నిజాయితీ గల వార్తలు అలాగే ధర్మం వైపు నిలబడేటటువంటి విశ్లేషణ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల ఏంటంటే మేము చేసే ప్రతి వీడియోకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.